ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటావా? ఇంగ్లీష్ బైబిల్లో కాని తెలుగు బైబిల్లో కాని ర్యాప్చర్ అనే పదం కనపడదు, కాని ఆ భావం స్పష్టంగా ఉంది. ఆ పదం గ్రీకు భాషలోని హార్పాజో నుండి వచ్చింది. హార్పాజో అనగా అకస్మాత్తుగా, బలవంతంగా లాక్కునిపోబడట, టు స్నాచ్ అవే ఆర్ సీజ్ సడన్లీ. పౌలు రాసినట్లు ప్రభువును కలుసుకోవడానికి విశ్వాసులు ఒక్కసారిగా పైకి లాగబడతారు. అసలు సంఘ ఎత్తబాటు అంటే ఏమిటి? క్రీస్తు మేఘాల మీదకు రావడం, భూమి మీద అడుగుపెట్టడానికి కాదు, తన వధువైన సంఘాన్ని తన దగ్గరకు చేర్చుకోవడానికి. క్రీస్తు రెండవ రాకడకు, సంఘ ఎత్తబాటుకు చాలా తేడా ఉంది. ఎత్తబాటులో ఆయన తన సంఘం కోసం వస్తాడు, కాని రెండవ రాకడలో ఆయన తన సంఘంతో కలిసి భూమి మీదకు వస్తాడు, తన శత్రువులను నాశనం చేయడానికి వస్తాడు. ఎత్తబాటు అనేది లోకానికి కనబడకుండా కన్ను మూసి తెరిచేలోపు జరిగిపోతుంది. యోహాను 14:2-3లో యేసయ్య స్వయంగా వాగ్దానం చేశాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఆయన నిన్ను తీసుకెళ్లడానికి దేవదూతలను పంపుతాననలేదు, నేనే మరలా వస్తాను, ఐ విల్ కమ్ అగెయిన్ అన్నాడు. 1 కొరింథీలు 15లో పౌలు అంటున్నాడు, ఇదిగో మీకొక మర్మం తెలుపుచున్నాను, కడబూరం రోగగానే రెప్పపాటున మనమందరమూ మార్పు పొందుతుము. రెప్పపాటు అంటే సెకనులో 3వ వంతు కంటే తక్కువ సమయం. అంత వేగంగా దేవుని సంఘం రూపాంతరం చెంది పైకి ఎత్తబడుతుంది. ఆ ఒక్క క్షణంలో ఖచ్చితంగా ఏం జరగబోతుందో బైబిల్ స్పష్టమైన క్రమాన్నిచ్చింది. జాగ్రత్తగా వినండి.